శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలోని 9వ అధ్యాయము. అది 1903 సంవత్సరము. ధూలియా మెజిస్ట్రేట్ కోర్టులో ఒక వ్యక్తిపై కొన్ని వస్తువులను దొంగిలించినాడనే నేరారోపణ కేసు పెట్టబడెను. ఆ ముద్దాయి షిరిడీలోని సాయిబాబా తనకు వస్తువులను ఇచ్చాడని కోర్టులో చెప్పటం వలన సాక్ష్యమిచ్చుటకు బాబాను కోర్టునకు రమ్మనమని కోర్టు సమన్లు జారీ అవుతాయి. నానా చందోర్కర్ సలహాపై భక్తులందరూ ఒక అప్పీలును తయారుచేసి సాయిబాబా గొప్ప మహాత్ముడని, దైవ సమానంగా తామంతా భావిస్తామని, అలాంటి అవతార పురుషుడిని ఒక సామాన్య మానవుని వలె కోర్టుకు రప్పించుట అసమంజసమనే కాక అనర్థదాయకమని, ఒకవేళ కోర్టు వారికి సాయిబాబా సాక్ష్యమే కావాలనుచో ఒక కమిషనర్ను నియమించి షిరిడీకి పంపి బాబా వారి సాక్ష్యములను పొందవచ్చునని నివేదిక సమర్పిస్తారు. కోర్టు వారు దానిని అంగీకరించి 1వ తరగతి మెజిస్ట్రేట్ అసిస్టెంట్ కలెక్టర్ అయిన నానా జోషిని కమిషనర్గా నియమించి ఆ పనిపై పంపుతారు. ఆ విషయం షిరిడీలో వారికి తెలియదు. కానీ బాబా వారి రాకకు 3 గంటల ముందుగా కుర్చీలు బల్లలు తెప్పించి ద్వారకామాయి మసీదు ముందు ఒక కోర్టు వలె తయారు చేయిస్తారు. అప్పుడు కోర్టు వారు అడిగిన ప్రశ్నలకు బాబా ఇచ్చిన సమాధానాలలో గల కొన్ని మనకు బాబా యొక్క నిజ స్థితిని తెలియజేస్తున్నాయి. కమిషనర్: మీ పేరు? సాయిబాబా. నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు. కమిషనర్: మీ తండ్రి పేరు? సాయి. ఆయన పేరు సాయిబాబాయే. కమిషనర్: మీ గురువు పేరు? సాయి వెంకుసుడు. కమిషనర్: మీ మతము? సాయి కబీరు మతము. కమిషనర్: మీ కులము? సాయి దైవకులము. కమిషనర్: మీ మనస్సు? మీ వయస్సు? సాయి లక్షల సంవత్సరాలు. కమిషనర్: మీరు సత్యమే చెబుతున్నారని ప్రమాణం చేయండి. సాయి: నేను ఇంతకు ముందెప్పుడూ అసత్యము చెప్పలేదు, ఇక ముందెప్పుడూ చెప్పబోను. కమిషనర్: ముద్దాయిని మీరెరుగుదురా? సాయి: నాకు తెలియని వారెవరూ లేరు. కమిషనర్: అతను మీ భక్తుడని మీ తెలుసునని చెబుతున్నాడు. సాయి: నేను అందరికీ దగ్గరగా ఉంటాను, అందరూ నావారే. కమిషనర్: ముద్దాయికి నీ సొమ్ములను మీరిచ్చినారా? సాయి: ఈ ప్రపంచంలో ఎవరికి ఏమి కావాలనో నేను ఇస్తాను. కమిషనర్: మీరు అతనికి ఇచ్చిన వస్తువులపై మీకు ఎలాంటి అధికారం ఉంది? సాయి: ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నాదే, నాది కానిదేదీ లేదు. కమిషనర్: ఇది తీవ్రమైన దొంగతనమునకు సంబంధించిన నేరము. ముద్దాయి మీరు వస్తువులు ఇచ్చినట్లుగా చెబుతున్నాడు. సాయి: ఏమిటి ఆ అనవసరపు గొడవ? ఈ వ్యవహారమునకు నాకేమి విధమైన సంబంధమూ లేదు. మొదటి సమాధానాన్నిటికీ కమిషనర్ ఆశ్చర్యపడగా, ఆఖరి సమాధానానికి కంగారుపడి ఏ విధముగా ఈ కేసుకు నిర్ణయించాలో తెలియక కొంతసేపు ఆలోచించి, గ్రామ డైరీ ఆధారముగా ఆ ముద్దాయి ఆ గ్రామానికి ఎప్పుడూ రాలేదు, సాయిబాబా ఎప్పుడూ గ్రామం విడిచి బయటకు వెళ్ళలేదు కాబట్టి దొంగ చెప్పిన విషయంలో నిజం లేదని నిర్ధారించి అతనికి శిక్షను విధిస్తారు. ఈ సాక్ష్య విషయంలో బాబా పలికిన పలుకులను బట్టి ఈ సృష్టిలో బాబాకు తెలియని ప్రాణి గాని వస్తువు గాని లేవని, సృష్టి అంతటిపై బాబాకు అధికారం కలదని అర్థమవుతుంది. బాబా ఏ స్థితిలోనూ అసత్యము చెప్పి ఉండలేదని విషయము అర్థమవుతుంది. సత్యవాక్పరిపాలన బాబా నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయం. సత్యమే దేవుడు. రామాయణ గాథలో సాధారణ రాజైన రాముడిని దేవుడిగా మార్చిన ది సత్యవాక్యం. అందువలన సత్యం వద, ధర్మం చెర అనే వేదవాక్కులు వెలిశాయి. నందాదీపం. లెండి బ్యాగులో ఈశాన్యం వైపుగా బాబా నందాదీపం అనే దీపాన్ని ప్రమిదలుగా నూనె పోసి వెలిగిస్తూ ఉండేవారు. దీనిని బాబా 1890లోనే ప్రారంభించారు. భూమిలో చిన్న గుట్టు లాంటి భాగాన్ని తయారు చేసి అందులో దీపాన్ని వెలిగించి బుట్టలను కప్పి ఉంచేవారు. కాలక్రమేణా ఆనాటి నందాదీపాన్ని అలాగే వెలిగిస్తూ దానిని అటూ ఇటూ ఒక వేప చెట్టును, రావి చెట్టును పెంచారు. ఈనాటికి భక్తులు ఈ 2 చెట్లను చుట్టూ నందాదీపాలను ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే భార్యాభర్తలు ఎలాంటి అరమరికలు, పోట్లాటలు లేని దాంపత్య జీవితాన్ని అనుభవించేటట్లుగా సాయి ఆశీర్వదిస్తారని చాలా మంది విశ్వాసం. నానా చందోర్కర్ షిరిడీకి వచ్చుట. అది 1892వ సంవత్సరము. గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు అందరూ విధిగా బాబా వద్దకు వచ్చి పాదాలకు మొక్కి అనుమతి తీసుకొని మరీ వెళ్ళేవారు. అదేవిధంగా గ్రామ మనసబు అప్ప ఒకనాడు బాబాకు నమస్కరించి కోపర్గ్రామ్లో డిప్యూటీ కలెక్టర్ గాను క్యాంపులు చేసి జమాబందీ జరుపుతున్నాడని వెళ్ళటానికి అనుమతి నిమ్మని ప్రార్థించగా బాబా ఆ డిప్యూటీ కలెక్టర్ నానా సాహెబ్ చందోర్కర్ను నేను రమ్మనమని చెప్పినట్లుగా చెప్పమని చెబుతాడు.
కు కుగ్రామమైన షిరిడీలో గల ఈ ఫకీర్ ఎక్కడ? డిప్యూటీ కలెక్టర్ ఎక్కడ? అని ఆశ్చర్యపోతారు. భయం భయంగానే ఆ వార్త అందిస్తారు జమాబందీలో. మొదటి 2, 3 సార్లు నానా చందోర్కర్ పిచ్చి ఫకీరుని చూసేదేమిటిలే అని నిరాకరించినా, కొంతకాలం తర్వాత ఒకనాడు షిర్డీకి వస్తాడు. మొదటి పరిచయంలోనే తనకు జన్మజన్మల నుంచి బాబాతో వస్తున్న సంబంధాన్ని గ్రహించి ఆనందాన్ని, విశ్వాసాన్ని పొందుతారు. అలా ప్రారంభమైన తొలి పరిచయం క్రమేపా అభివృద్ధి చెంది తాను స్వయంగా అనుభవించిన అనేక సాయి లీలలు, మహిమలు చూసి బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని నిర్ణయించుకుంటాడు. గణపతిరావు శాస్త్ర బుద్ధే అనునతడు నానా చందోర్కర్ దగ్గర కాపలా ఉంటే ఉంటే పోలీసు హవల్దార్. అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా 1893లో నానా తనతో పాటుగా బాబా దగ్గరకు తీసుకువస్తారు. అలా కొన్నిసార్లు బలవంతంగానే వచ్చిన గణపతిరావు క్రమంగా బాబా యొక్క దివ్య మహిమలను, శక్తులను గ్రహించగలుగుతారు. గణపతిరావు తర్వాత దాసగునుగా ప్రసిద్ధి చెందుతారు. నానా చందోర్కర్ షిరిడీ రావడానికి పూర్వం జరిగిన బాబా లీలలు ఎక్కువగా ఎక్కడ గ్రంథస్థం కాలేదు. కానీ అలోటును గమనించిన చందోర్కర్ బాబాతో సన్నిహితులుగా ఉండే భక్తులందరికీ తాను స్వయంగా డైరీలు తెచ్చి ఇచ్చి, మీరు ఎప్పుడు ఏ విషయం బాబా వద్ద గమనించినా వెంటనే డైరీలో వ్రాయమని చెప్పేవారు. అలా ఆనాడు ఆయన చేసిన ప్రయత్నమే ఈనాడు మనకి గల బాబా చరిత్ర. హేమత్ పంతు రాసిన జీవిత చరిత్రకు కూడా ముఖ్యమైన కొన్ని ఆధారాలు ఈ డైరీలే. బాబాకు జరగవలసిన నిత్య కార్యక్రమాలు, పూజలు, ఆరతులు కూడా నియమబద్ధంగా చేసినది ఈ నానా చందోర్కరే. ఈయన కూడా బాబా గురించి ఎక్కువగా ఉపన్యాసాలిస్తూ ప్రజలకు బాబా లీలలను తెలియజేపరుస్తూ ఉండేవారు. సహజంగానే నటుడు, గాయకుడు అయిన దాస్‌గున్ కూడా విశేషంగా బాబా కథలను మహారాష్ట్రం అంతటా హరికథల ద్వారా ప్రచారం చేశారు. ఈయన జీవితం బాబా తీసుకువచ్చిన మార్పును ముందు రాబోయే అధ్యాయాలలో తెలుసుకుందాము. దాసగుణ వల్లే మన జీవితాన్ని కూడా సాయి తత్వం ప్రచారంలో ఉపయోగపడే ఒక చిరు దీపంలా ఉపయోగించమని, అందుకు అవసరమైన విధంగా మనలో గల అన్ని ఈతి బాధలను సక్రమముగా తొలగించమని, మనలో గల మోహాన్ని నిర్మూలించమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 9వ అధ్యాయము సంపూర్ణం.